మనలో ఉన్న పవర్ స్పాట్స్. పవర్ స్పాట్ అంటే ఒక శక్తి క్షేత్రము. మన భారతదేశంలో అంతా వింటుంటాం 12 జ్యోతిర్లింగాల గురించి, తర్వాత 51 శక్తిపీఠాల గురించి, ఆ పార్వతీమాత యొక్క బాడీ నుంచి పడిపోయినటువంటి బాడీ పార్ట్స్లో ఈ శక్తి పీఠాలు వెలిసేలాయి. అక్కడ ఎంతో అమోఘమైనటువంటి అద్వితీయమైనటువంటి ఒక శక్తి ఉంది. సో అలాంటి శక్తిని కలిగినటువంటి ఒక చైతన్యాన్ని కలిగినటువంటి ఒక గొప్ప పుణ్యభూమి ఈ వారణాసి, ఈ కాశీనగరం. ఇది అంత సులభమైన, ఇక్కడికి వచ్చారు అంటే డెఫినెట్లీ మీరు జన్మల్లో, ఇంతకుముందు జన్మల్లో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. లేకపోతే ఇక్కడికి అడుగు పెట్టలేదు. అందులో 9 రోజులు ఇక్కడ ఉన్నారంటే, ధ్యానం చేసుకోవడానికి వచ్చారంటే అది వీలు కాదు. మీరు ధ్యానము, ఇక్కడ సైట్ సీయింగ్ అన్నీ కూడా, ఎన్లైటన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సైట్ సీయింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చేశారంటే మీకు ఖచ్చితంగా పాస్ట్ లైఫ్ మీకు ఉంటే కానీ ఇక్కడ అడుగు పెట్టలేం. ఈ కాశీ నగరం అంటేనే ఆజ్ఞాచక్రం యొక్క ప్లేస్ అన్నమాట. ప్రకాశవంతమైనది. మనలో ఉన్న ఈ శక్తి కేంద్రాల్లో ఆజ్ఞాచక్రం, ఏ ఆజ్ఞాచక్రంలో అయితే మన కర్మలన్నీ బూడిదైపోతాయో, మన మోక్షానికి ద్వారం తెరుచుకుంటుందో అదే ఈ కాశీనగరం. యత్పిండే తద్బ్రహ్మాండే, పిండాండే బ్రహ్మాండే అంటాం కదా. అంటే ఏదైతే ఈ బ్రహ్మాండంలో ఉందో అది ఈ పిండాండంలో కూడా ఉంది. ఏదైతే ఈ పిండాండంలో ఉందో అది బ్రహ్మాండంలో కూడా ఉంది. ఆ ప్రిన్సిపుల్ ఆధారంగా మన భారతదేశంలో కూడా ఈ శక్తిపీఠాలన్నీ ఉన్నాయి. ఏదైతే మన యొక్క లోపల ఈ శక్తి కేంద్రాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో మౌంట్ శాస్తా అనే ఒక ప్లేస్ ఉంది కాలిఫోర్నియాలో. అది మూలాధార చక్రానికి ప్రతీక. అది లేక్ తితికాకా, పెరు. రజనీకాంత్ సినిమా చూస్తుంటారు, రోబో మూవీ. దాంట్లో ఒక డ్యాన్స్తో, ఒక సాంగ్తో ఉన్నటువంటి మూవీ పెరు అనే ఈ ప్రదేశంలో మచ్చు పిచ్చులో చిత్రీకరించారు. అది చాలా ఫేమస్ అయింది. అక్కడ ఉండే ఒక లేక్ తితికాక, ఒక సరస్సు ఉంది. అది స్వాదిష్టాన చక్రం కింద గుర్తించారు సైంటిస్టులు. మూడవది ఊలూరు, ఆస్ట్రేలియాలో ఉంది. ఊలూరు పర్వతం, అది రెడ్ రాక్ అంటారు, అయ్యర్స్ రాక్ అంటాం. అది అద్భుతమైనటువంటి పవర్ స్పాట్. సో అది మణిపూర చక్రానికి ప్రతీకగా గుర్తించారు. నాలుగవది అనాహత చక్రం, గ్లాస్టన్బరీ యూకేలో. అది ఒక గొప్ప శక్తి పీఠం లాంటిది, అనాహత చక్రం. ఐదవది విశుద్ధ చక్రం కింద గ్రేట్ పిరమిడ్స్, ఈజిప్ట్ పిరమిడ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎందుకు ఈ పిరమిడ్ని అంత నొక్కి ఒక్కానించి ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళు, పిరమిడ్ యొక్క ఎనర్జీని ఉపయోగించుకోవాలి, ప్రతి మెడిటేటర్ ఈ పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలని ఎందుకు చెప్తారంటే ఇది ఒక గొప్ప ఎనర్జీ సెంటర్, ఒక శక్తి క్షేత్రాన్ని క్రియేట్ చేస్తుంది ఒక పిరమిడ్. సో ఈ యొక్క గ్రేట్ ఈజిప్షియన్ పిరమిడ్స్ విశుద్ధ చక్రానికి ప్రతీక. మరి ఆజ్ఞా చక్రము అది ఈ ప్రపంచంలో ఆ కుండలిని ఒక శక్తి ఎప్పటికీ మారుతూ ఉంటుంది ఒక్కొక్క ప్లేస్లో. ఒక దగ్గర ఒకసారి ఫ్రాన్స్లో ఉండేది, ఇప్పుడైతే ప్రస్తుతం యూకేలో షాఫ్ట్స్బరీ అని ఉంది, ఆ ప్లేస్లో ఉంది. మరి సహస్రారం దేనికి ప్రతీక? సహస్రారం ఎక్కడుంది భూమండలం మీద అంటే మన భారతదేశము, మన మౌంట్ కైలాష్, మానసరోవరం మౌంట్ కైలాష్, కైలాస పర్వతము. అందుకే భారతదేశం అంతా శక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇదంతా సహస్రారము, సహస్రదళ కమలంతో బ్రహ్మజ్ఞానంతో వెలుసులుతున్నదే మన భారతదేశము. మన హిమాలయాల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోటు, ప్రతి గ్రామం, ప్రతి టౌన్, ప్రతి సిటీ అంతా కూడా మొత్తం నిండిపోయి ఉంటుంది. అంత పుణ్యభూమిలో మనం భారతదేశంలో ఇక్కడ పుట్టాం మనం.